గహనమైన అడవిలో ఒక చిన్న తోటాకూరి పేరు రియోకు ఒక పౌరాణిక బంగారు ఈక లభిస్తుంది. ఇది కోల్పోయిన పక్షి రాజుకు చెందినదని కథలు చెబుతాయి. ఈకను వెతికి నిజమైన రాజును కనుగొనాలని రియో నిర్ణయించుకుంటాడు. అయితే అడవిపై చీకటి మబ్బులు కమ్ముకుంటాయి మరియు ఓ భయంకరమైన శక్తి శాంతిని భంగం కలిగిస్తుంది. తన ప్రయాణంలో రియో ఒక తెలివైన తాబేలు, ఒక ఆట పట్టించే కోతి మరియు ఒక ధైర్యవంతమైన పులి పిల్లను కలుసుకుంటాడు. వారు కలిసి ఆ చీకటి శక్తిని ఓడించి నిజమైన రాజును తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఉదయపు స్వర్ణ కాంతిలో అడవి ప్రకాశిస్తుంది. పక్షులు పాటలు పాడుతుంటాయి, జలపాతాలు మెరుస్తుంటాయి, జంతువులు గాభరా లేకుండా తిరుగుతూ ఉంటాయి. ఒక పురాతన వృక్షం వేరుల మధ్య ఒక ప్రకాశించే బంగారు ఈకను రియో కనుగొంటాడు. గాలి దానిని చూడగానే మర్మమైన రహస్యాలు ఫుసఫుసలాడుతుంది. రియో జ్ఞానవంతుడైన తాబేలును కలుస్తాడు. ఆ తాబేలు ఈక శక్తి మరియు కోల్పోయిన రాజును గురించి చెబుతాడు. అడవిపై ముదురు మబ్బులు కమ్ముకుంటాయి. జంతువులు భయంతో పరస్పరం చర్చించుకుంటాయి. అడవిలో శాంతిని తిరిగి తెచ్చేందుకు రియో కోల్పోయిన రాజును వెతకాలని నిర్ణయించుకుంటాడు. రియో ఓ ఆట పట్టించే కోతి జికిని కలుస్తాడు. ఆ కోతి తన సాహసయాత్రలో రియోకు తోడుగా రావడానికి అంగీకరిస్తుంది. వారు ఒక విరిగిన తాడుపాలాన్ని చేరుకుంటారు. అందుకు అటూ ఇటు దాటడానికి మార్గం కనుగొనాలి. ఓ మిస్టరీ శక్తి ప్రకాశించే ఈకను లాక్కోవడానికి రియోపై దాడి చేస్తుంది. వారు ఒక అంతు చిక్కని లోయను కనుగొంటారు. అక్కడ ధైర్యవంతమైన పులి పిల్ల రాయను కలుస్తారు. అడవి చెట్లు మౌనంగా కోల్పోయిన రాజు గురించి సంకేతాలను ఇస్తాయి. వారు కోల్పోయిన రాజ్యాన్ని కనుగొనటానికి ఒక గిరిని ఎక్కుతారు. ఓ పెద్ద నల్ల గద్ద రావడం ఈకను లాక్కోవడానికి యత్నిస్తుంది. రియో ధైర్యంగా నిలబడితే ఈక ప్రకాశిస్తుంది. చీకటి శక్తి వెనక్కి వెళ్లిపోతుంది. వారు ఓ పురాతన సింహాసనాన్ని కనుగొంటారు. ఓ బంగారు గద్ద నిజమైన రాజుగా వెలుగొందుతుంది. రాజు తిరిగి రావడంతో అడవి మళ్లీ సుందరంగా మారుతుంది. రాజు రియోను అధికారిక అడవి సందేశవాహకుడిగా ప్రకటిస్తాడు. రియో, జికి మరియు రాయా భవిష్యత్తులో మళ్లీ కలుస్తామని హామీ ఇస్తారు. బంగారు ఈకను ఒక పవిత్ర వృక్షంలో ఉంచుతారు. రాత్రి పడిపోతుంది. అడవి ప్రశాంతంగా నిద్రిస్తుంది. రియో నిద్రలో ఉండగా ఒక కొత్త ధ్వని వినిపిస్తుంది, మరో సాహసానికి సంకేతంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.